చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శుభ్రంగా కడిగినటువంటి చికెన్, సాల్ట్, కోకోనట్ పౌడర్, పుదీనా, ఆయిల్, ఆనియన్ పేస్ట్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ధనియాలు, చెక్క, లవంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ధనియాలు అంతా బాగా ఫ్రై అయ్యండి. ఈ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి, అల్లం అన్నీ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయిందండి. దీంట్లో తగినంత సాల్ట్, పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే చికెన్ అంతా కడిగి పెట్టుకున్నాం కదండి, చికెన్ మిక్స్ చేసుకోవాలి. అలా చికెన్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 minutes చికెన్ అంతా కుక్ చేసుకోవాలి. చికెన్ కొద్దిగా కుక్ అయిందండి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ అయిందండి. కొద్దిగా వాటర్ పోసుకొని 5 minutes బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లు అంతా వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. చికెన్ అంతా బాగా కుక్ అయిందండి. తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ధనియాల పొడి వేసుకోవాలి. రైస్ లేకైతే కర్రీ కొద్దిగా చిక్కగా చేసుకోవాలి. వడలకి అలాగైతే మనం కొద్దిగా మిక్స్గా చేసుకోవాలండి. ధనియాల పొడి అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. బొబ్బర్లు వడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నానబెట్టినటువంటి బొబ్బర్లు, పసుపు, సాల్ట్, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు. తర్వాత మిక్సీ జార్ తీసుకొని నానబెట్టినటువంటి బొబ్బర్లన్నీ వేసుకోవాలి. నానబెట్టిన బొబ్బర్లు, పచ్చిమిర్చి. బొబ్బర్లు ఎక్కువ గారెలు తింటేనండి పైచం చేస్తుంది. అందుకని కొద్దిగా పసుపు మిక్స్ చేసుకుంటే పైచం చేయకుండా ఉంటుంది. తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఆనియన్స్ ముక్కలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని గారెలు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం. తర్వాత పాలిథిన్ కవర్ తీసుకొని మనం మిక్సీకి వేసినటువంటి పిండి చిన్న గారెల్లా వేసుకోవాలి. ఇలా గారెలు వేసుకొని ఆయిల్లో వేయాలి.
ఈ గారెలన్నీ 2 సైడ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. బొబ్బర్ల వడలు చికెన్లోకి వేడివేడిగా ఉంటేనే బాగుంటాయండి. చల్లారినా కూడా బాగుంటాయి, కానీ వేడివేడిగానే యూజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇలా 2 సైడ్స్ అన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చినాయండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఇలా ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్ల వడ రెడీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, ఆనియన్స్, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్, టమాటో, టర్మరిక్, పుదీనా, చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి, ధనియాలు. చికెన్ అంతా గిన్నెలో వేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు, చికెన్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చికెన్ అంతా ఉడికించుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ధనియాలు, చెక్క, లవంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయినాయి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని తెల్లగడ్డ, కొబ్బరి, అల్లం అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ తీసుకున్నాం కదా, పసుపు సాల్ట్ అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఇదంతా మెత్తగా కుక్ చేసుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు చికెన్ మనం ఉడికించుకున్నాం కదా, చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాను. దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం. ఫైవ్ మినిట్స్ అయిందండి. తర్వాత ఆనియన్స్ తీసుకున్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, టమాటా ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యింది. మనం ముందుగానే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాం కదా, ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత చిల్లీ పౌడర్, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా సాల్ట్, చికెన్లో వేసుకున్నాం మసాలాన్ని వేసాం కదా, కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది చికెన్ ఫ్రై రెడీ.